హలో ట్రావెల్ లవర్స్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ పాండిచ్చేరి. నా పేరు అఖిల్. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రయాణికుడు. చాలా లాంగ్ జర్నీ తర్వాత నేను పాండిచ్చేరి రీచ్ అయ్యేసరికి రాత్రి 10 గంటలైతే అయ్యింది. సో అందుకే ఈ దారిలోనే నేనైతే ఆన్లైన్ సైట్ ద్వారా రూమ్ అయితే బుక్ చేసుకున్నాను. మనకి పాండిచ్చేరి బస్ స్టాండ్ బ్యాక్ సైడ్ డీన్ అనే హోటల్ అయితే ఉంది. ఈ రూమ్ మనకి 1100 అయితే పడింది పర్ డేకి. రూమ్ కూడా చాలా బాగుంది. రెండు తెలుగు రాష్ట్రాల నుండి మనకి పాండిచ్చేరి వెళ్ళడానికి ట్రైన్స్ అండ్ ఫ్లైట్స్ అయితే చాలా తక్కువ ఉంటుంది. సో అందుకని ఏంటంటే చెన్నై అయితే వెళ్ళిపోయి అక్కడ నుండి పాండిచ్చేరికి మనం క్యాబ్ అయిన బస్ ద్వారా చేరుకోవచ్చు. సో నేనైతే మాత్రం వైజాగ్లో మార్నింగ్ 4:45కి కోరమండల్ ఎక్స్ప్రెస్ అయితే ఉంటుంది. సో ఆ కోరమండల్ ఎక్స్ప్రెస్కి వైజాగ్ నుంచి బయలుదేరి ఈవినింగ్ 5 అయ్యేసరికి అక్కడ మనల్ని డ్రాప్ చేసేస్తుంది చెన్నైలో. సో చెన్నైలో డ్రాప్ చేసిన తర్వాత మనకు కావాలనుకుంటే చెన్నైలో 6:10కి ఒక ట్రైన్ అయితే అవైలబుల్గా ఉంటుంది. మనం ముందు అక్కడ బుక్ చేసుకోవాలి. సో అది కానీ దొరకకపోతే అక్కడ పక్కనే ఉన్న కోయంబేడ్ అయితే వెళ్ళిపోయి మెట్రో ఎక్కి చెన్నై రైల్వే స్టేషన్ నుండి కోయంబేడ్ నుండి నెంబర్ ఆఫ్ బస్సెస్ అయితే బస్ స్టాండ్ నుండి ఉంటాయి పాండిచ్చేరికి. ఇది 3 అవర్స్ అని అంటారు కానీ జనరల్గా 4.5 అవర్స్ అయితే పట్టేస్తుంది మనకి పాండిచ్చేరి అయితే వెళ్ళడానికి. పాండిచ్చేరిలో ఫస్ట్ రాగానే మనమైతే బైక్ రెంటల్స్కి వచ్చి బైక్ అయితే రెంట్కి తీసుకోవాలి. ఎందుకంటే చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్ కూడా వెళ్ళడానికి ఆటో కానీ ట్రాన్స్పోర్ట్ తీసుకుంటే మనకి కాస్ట్ పేపర్లు అయితే అడిగేస్తారు. సో మనమైతే స్కూటీ తీసుకున్నాం. 500 పర్ డే పడింది. సో 2 డేస్కి 1000 రూపీస్. వాళ్ళ యొక్క విజిటింగ్ కార్డు కూడా మీకు ఇస్తాను, డిస్క్రిప్షన్లో నెంబర్ కూడా పెడతాను. స్కూటీలో పెట్రోల్ అయితే కొట్టించుకొని మనకుల వినాయక టెంపుల్కి అయితే వెళ్ళబోతున్నాము. ఎదురుగా ఎల్లో అండ్ వైట్ బిల్డింగ్ అయితే కనిపిస్తుంది కదా, అలా రైట్ సైడ్ వెళ్తే మనకి వైట్ టౌన్ అయితే వస్తుంది, అదే ఫ్రెంచ్ కాలనీ. దాంతోపాటు రాక్ బీచ్ అన్నీ అటే ఉంటాయి. ఈ మనకుల వినాయక టెంపుల్ హిస్టరీ అక్కడికి వెళ్ళాకైతే మాట్లాడుకుందాం. అరుల్మిగు మనకుల వినాయకర్ దేవస్థానం, తమిళ వచ్చింది నాకు, సారీ కింద నుండి ఇంగ్లీష్లో చదివాను. ఈ దేవస్థానాన్ని భూస్థాపితం చేయడానికి ఫ్రెంచ్ వాళ్ళు పన్నని ప్రయోగాలు అయితే లేవు, చాలా అంటే చాలా చేశారు. దీనికి ఒక 500 సంవత్సరాల హిస్టరీ అయితే ఉంది. 1688లో ఈ దేవస్థానం పక్కనే ఒక కోట అయితే కట్టారు ఫ్రెంచ్ వాళ్ళు. సో ఈ టెంపుల్ వల్ల దానికి ఇంపాక్ట్ ఉండదని చెప్పేసి ఈ టెంపుల్ని ఎలా అయినా భూస్థాపితం చేద్దాం అనుకున్నారు. సో అందుకని ఇక్కడ ఈ టెంపుల్లోని 2 స్టోరీస్ అయితే ఉంటాయి. ఒక స్టోరీ అయితే మాత్రం ఫ్రెంచ్ వాళ్ళు ఈ వినాయకుడిని అంట పక్కనే ఉన్న సముద్రంలో పడేస్తే ఎన్నిసార్లు పడేసినా సరే ఆ విగ్రహం మళ్ళీ వచ్చేసేదంట. సో లాస్ట్కి వాళ్ళు కూడా చేసేదేం లేక ఇతనికి భక్తులు అయితే అయిపోయారు. చూసారు కదా ఎలా ఉందో ఆర్కిటెక్చర్. ఇండియాలో అయితే 3 ఆర్కిటెక్చర్లు ఉంటాయి టెంపుల్కి రిలేటెడ్గా. ఒకటి నార్త్లో అయితే నగర ఆర్కిటెక్చరు, సౌత్లో అయితే ద్రవిడియన్ ఆర్కిటెక్చరు. మనం సౌత్లోని ద్రవిడియన్ ఆర్కిటెక్చర్ ఇది. అబ్బాబ్బా ఏముంది ఆర్కిటెక్చర్, బిల్డింగ్స్. దీన్నే ఫ్రెంచ్ కాలనీ అని అంటారు, వైట్ టౌన్ అని కూడా అంటారు. ఇది మనం ముందు వెళ్ళిన మనకుల వినాయకర్ టెంపుల్కి 10 కిలోమీటర్స్ వాక్లో అయితే ఉంటుంది. దీని పక్కనే మనకి ప్రామినేట్ బీచ్ కూడా ఉంటుంది. అబ్బా చూసారు కదా, ఇక్కడ ఫొటోస్ తీసుకోవడానికి అయితే పండగ వీడియోస్, ఫొటోస్, వెడ్డింగ్ ఫొటోస్ తీసుకోవడానికి అయితే చాలా మంది చాలా స్టేట్స్ నుంచి ఈ ప్లేసెస్కి అయితే వస్తుంటారు. సో ఇక్కడ ఈ ఆర్కిటెక్చర్ అనేది ఇండియాకి ఇండిపెండెన్స్ ముందు ఫ్రెంచ్ వాళ్ళు ఇక్కడ వీళ్ళని పరిపాలించారు కాబట్టి వాళ్ళ యొక్క కల్చరు, ఆర్ట్, నెక్స్ట్ ఆర్కిటెక్చర్ అన్నీ ఇక్కడ కనిపిస్తాయి. దాన్ని ఇప్పుడు వరకు ఇంకా బాగా వెల్గా మెయింటైన్ చేస్తున్నారు పుదుచ్చేరి గవర్నమెంట్. డాల్ఫిన్
అలా వెంటనే డౌట్ రాగానే చెక్ చేస్తే ఈయన పేరు మార్కస్ డూప్లెక్స్, లాస్ట్ ఫ్రెంచ్ ఇండియాకి గవర్నర్ జనరల్ అంట. ఇప్పుడు మనం లంచ్ చేసేసి పక్కనే ఉన్న ప్రామినేడ్ బీచ్కి అయితే వచ్చేసాం. దీన్ని రాక్ బీచ్ అని, పాండిచ్చేరి బీచ్ అని, నెక్స్ట్ ప్రామినేడ్ బీచ్ అని కూడా అంటారు. సో ఈ ఎదురుగా మనకు కనిపిస్తున్న బ్రిడ్జ్ ఉంది కదా, సగంలో అయితే ఇది సైక్లోన్ వల్ల సగంలో ఇరిగిపోయింది. సో ఇక్కడికైతే మనకి అలౌ చేయట్లేదు. ఎర్లీ మార్నింగ్ వచ్చి సన్ రైజ్ అయితే ఒకప్పుడు ఇక్కడ చూసేవారు, ఇప్పుడు ప్రెజెంట్ అయితే అలౌ లేదు. బీచ్ రోడ్లో మనం నడుస్తుంటే ఫస్ట్ మనకి బిఆర్ అంబేద్కర్ మణిమండపం అయితే కనిపిస్తుంది. ఈ లోపలికి ఎంట్రీ అయితే ఫ్రీనే, కాకపోతే మన లోపల కెమెరా ఈజ్ నాట్ అలౌడ్. సో ఈ బీచ్ రోడ్డు 1.5 కిలోమీటర్ అయితే స్ట్రైట్గా ఉంటుంది. సో మనకి స్ట్రైట్గా పక్కన అయితే మనకి ఫ్రెంచ్ ఆర్కిటెక్చర్ ఉంటుంది, ఇంకొక వైపు మనకి ప్రామినేడ్ బీచ్ అనేది ఉంటుంది. ఇండియాలో ఇంకెక్కడా లేని విధంగా ఈ అట్మాస్ఫియర్ అయితే ఉంటుంది. ఎందుకంటే ప్రతి బీచ్ మీరు చూసుకోండి, ప్రతి బీచ్ రోడ్లో వెహికల్స్ అయితే అలౌ ఉంటుంది, బట్ ఇక్కడ వెహికల్స్ అనేది అలౌ ఉండదు. వైజాగ్ అవనివ్వండి, ముంబై అవనివ్వండి, చెన్నై మెరీనా బీచ్, ఇవన్నిటికి పక్కనే వెహికల్స్ అయితే వెళ్తుంటాయి, లేదంటే రోడ్డు ఒక దగ్గర ఉంటుంది, బీచ్ ఒక దగ్గర ఉంటుంది. బట్ ఈ ప్లేస్ చాలా ఫేమస్. అలా మనం ఒకవైపు ఫ్రెంచ్ ఆర్కిటెక్చర్ చూసుకుంటూ యువతల సైడ్ నుండి బీచ్ వేవ్స్ మనకు తగులుతుంటే ఆ ప్రశాంతత ఇంకెక్కడ దొరకదు. యాక్చువల్లీ మనం ఇప్పుడు ఇటలీలోనో గ్రీస్లోనో ఇలాంటివి చూస్తుంటాం ఒకవైపు బీచ్ ఇది, బట్ ఇండియాలో అయితే ఓన్లీ వన్ అండ్ ఓన్లీ ప్లేస్ అయితే ప్రామినేడ్ బీచ్ మాత్రమే. ఇప్పుడు మీరు చూస్తున్నారు లీ కెఫే హోటల్ని. సో ఈ లీ కెఫే అనేది ఇక్కడ చాలా ఫేమస్ ఈ బీచ్ రోడ్లో. సో యాక్చువల్లీ ఇక్కడ ఏదో వర్క్ అయితే అవుతుంది అనుకుంటా. ఈరోజు మార్నింగ్ అయితే క్లోజ్ చేసి ఉంది, ఈవినింగ్ అయితే వచ్చి చూద్దాం. ఇన్కేస్ ఓపెన్ అయ్యి ఉంటే మీకు ఆ ఫుటేజ్ అనేది చూపిస్తా. ఇక్కడ సంథింగ్ ఏదో ఈవెంట్ అయితే జరిగేలా ఉంది. సో ఎన్సిఎస్ వాళ్ళు, పోలీసు, నెక్స్ట్ నేవీ వాళ్ళు చాలా మంది అయితే కనబడుతున్నారు. మనకి లీ కెఫే ఎదురుగా జిఎస్టీ భవన్ అయితే కనిపిస్తుంది. యాక్చువల్లీ ఈ బీచ్ రోడ్ అనేది మనకి 24/7 అవైలబుల్గా ఉంటుంది. ఈ టైంలో రాకూడదు అని ఏమి ఉండదు. నైట్ 1 అయినా 2 అయినా 3 అయినా ఇక్కడికి వచ్చి అలా బీచ్ రోడ్ చూస్తూ చిల్ అవ్వచ్చు. పక్కనే మహాత్మా గాంధీ స్టాచ్యూ కూడా ఉంటుంది. ఇది మనకి ఏషియాలోనే చాలా పొడవైన మహాత్మా గాంధీ విగ్రహం అంట. 13 ఫీట్ అయితే ఉంటుంది. ఇక్కడ ఏదో ఈవెంట్ అయితే జరగబోతుంది దగ్గర టైంలో. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే దీని చుట్టూ 8 పిల్లర్స్ అయితే ఉంటుంది. ఇక్కడ నుండి 70 కిలోమీటర్స్ దూరంలో గిండి అని ఒక ఫోర్ట్ అయితే ఉంది, అక్కడ నుండి తీసుకొచ్చారంట ఈ పిల్లర్స్ని. నెక్స్ట్ దీని కిందన ఒకప్పుడైతే మనకి స్వరంగం అయితే ఉండేదంట, కాకపోతే చాలా మంది చనిపోవడం వల్ల ఆ స్వరంగాన్ని అయితే మూసేశారంట. రాక్ బీచ్ లైట్ హౌస్, ఇది ఓల్డ్ లైట్ హౌస్. ఇది మహాత్మా గాంధీ స్టాట్యూ పక్కనే ఉంటుంది. ఇక్కడ జరుగుతుంది వైట్ టౌన్లో నిన్ను పాండిచ్చేరి బీచ్లో చాలా తమిళ మూవీస్ అయితే తీశారు. మన తెలుగులో కూడా ప్రిన్స్ మూవీ శివకార్తికేయన్ ఇక్కడే తీశారు. సో ఫస్ట్ డే వచ్చేసి మన బడ్జెట్లో 3900 అయితే అయిపోయింది. గుడ్ మార్నింగ్ అందరికీ. పాండిచ్చేరి రెండో రోజు చాలా ఇంపార్టెంట్. తిరగాల్సినవి 2-3 ప్లేసెస్ అయినా సరే చాలా టైం టేకెన్. మేమైతే ఎర్లీ మార్నింగ్ 8 o'clockకి పాండిచ్చేరి నుండి ఆరోవిల్లి టౌన్షిప్కి అయితే బయలుదేరి వెళ్తున్నాము. ఇది 13 కిలోమీటర్లు ఉంటుంది పాండిచ్చేరి బస్ స్టాండ్ నుండి. సో ఈ ఆరోవిల్లి టౌన్షిప్ తర్వాత మళ్ళీ మనం పాండిచ్చేరి బస్ స్టాండ్కి రిటర్న్ వచ్చి అక్కడ నుండి మళ్ళీ 6.5 kmతో చున్నాంబర్ బోట్ హౌస్కి అయితే వెళ్ళాలి. సో అందుకే ఎర్లీగా వెళ్తున్నాం. ఫైనల్గా ఆరోవిల్లి అయితే రీచ్ అయిపోయాము. మీరు చూస్తున్నారు ఈ విజిటర్ సెంటర్ని. దీనికి ఎదురుగా మనకు ఒక బిల్డింగ్ ఉంటుంది. ఈ లోపల ఫుడ్, బుక్ స్టాల్ అన్నీ ఉంటాయి. సో ఇప్పుడు మాతృ మందిర్ లోపలికి వెళ్ళడానికి మనం విజిటర్ సెంటర్ లోపల నుండి అయితే వెళ్ళాలి. ఇక్కడ మాతృ మందిర్ నమూనా, నెక్స్ట్ ఈ ఆర్కిటెక్చర్ అంతా ఇక్కడ వీళ్ళు పొందుపరిచారు విజిటర్స్ కోసం. ప్రపంచంలో ఎవరు ఊహించిన కాన్సెప్ట్తో ఆ ఐడియా వచ్చిన వాళ్ళకి అసలు దండం పెట్టాలి. ఎందుకంటే ఒక మానవతా దృక్పథంతో
ఏ క్యాస్ట్ కానీ మతం కానీ ఏమీ లేకుండా, కరెన్సీ లేకుండా అందరికీ ఈక్వల్గా జాబు, ఈక్వల్గా శాలరీ వచ్చే ప్లేస్ అనేది ప్రపంచ దేశాల్లో ఎక్కడా లేదు. ఒక్కటే ఒకటి ఉంది, అది ఇండియాలోని పాండిచ్చేరిలోని విల్లుపురంలోని మాతృ మందిర్. ఇలాంటి అద్భుతమైన విషయాలు, ఫ్యాక్ట్స్ చాలా అయితే ఉన్నాయి ఆరోవిల్లికి. సో వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కారణంగా ఈ వీడియోని వేరేగా ఇంకో వీడియో చేస్తాను. సో రేపైతే అది అప్లోడ్ చేయబోతున్నాను. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ కోసం మన ఛానల్ అయితే ఎంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టిన వెంటనే మీకు నా వ్లాగ్స్ అయితే వచ్చేస్తాయి. ఆరోవిల్లి నుంచి పాండిచ్చేరి బస్ స్టాండ్కి రిటర్న్ వచ్చే దారిలో మనకి బ్యాసిలికా ఆఫ్ ది హార్ట్ ఆఫ్ జీసస్ అని ఒక చర్చ్ అయితే ఉంటుంది. సో దీన్ని మీరు విజిట్ చేయాలంటే వచ్చి విజిట్ చేయొచ్చు. మాకైతే టైం అయితే లేదు ఎక్కువ, ఎందుకంటే ఇక్కడ నుండి మళ్ళీ చున్నాంబర్ బోట్ హౌస్కి వెళ్ళాలి. పాండిచ్చేరి బస్ స్టాండ్ నుంచి 6.5 కిలోమీటర్స్ అది. సో 6.5 కిలోమీటర్స్ వెళ్ళాలి. నెక్స్ట్ దాంతోపాటు ఇప్పుడు అక్కడ 5:30 వరకే అలా ఉంటుంది అనమాట ప్యారడైస్ బీచ్కి. అదొక 20 మినిట్స్ బోట్లో నుంచి వెళ్ళాలి. సో అందుకే ఇక్కడ త్వరగా వచ్చి ఒకసారి లోపల ఆర్కిటెక్చర్ అంతా చూసుకొని వెళ్ళిపోదామని వచ్చేసాము. ఇది మరి మిస్ అవ్వకూడదు కదా. సో మీకు కానీ ఫస్ట్ డే ఛాన్స్ కానీ ఉంటే ఇది కూడా విజిట్ చేసేయండి. మార్నింగ్ టెంపుల్ అయిపోయిన తర్వాత వైట్ టౌన్కి వెళ్ళే ముందు. సో ఇక్కడ ఫ్రెంచ్ ఆర్కిటెక్చర్ ఉంది కంప్లీట్గా. మనం గోవా వీడియో పెట్టాం కదా, బ్యాసిలికా ఆఫ్ బామ్ జీసస్ అని. సో అదంతా పోర్చుగీస్ ఆర్కిటెక్చర్. సో అప్పుడు చెప్పాను కదా ఫ్రెంచ్ ఆర్కిటెక్చర్ కూడా మీకు చూపిస్తాను పాండిచ్చేరిలో అని. సో చూడండి, ఇప్పుడు పాత వీడియోలో ఓల్డ్ గోవా వీడియో కానీ మీరు చూడకపోతే లాస్ట్లో అయితే ఎండ్ స్క్రీన్లో పెడతాను ఆ వీడియో కూడా. చూడండి ఫుల్ స్ట్రక్చర్ అంతా, ఆర్కిటెక్చర్ అంతా ఎలా ఉందో. ఆ వీడియోకి ఈ వీడియోకి డిఫరెన్స్ చూసి కామెంట్ అయితే చేయండి, మీకు కానీ ఏమైనా డిఫరెన్స్ తెలిస్తే. మనం ఇప్పుడు పాండిచ్చేరి బస్ స్టాండ్ నుంచి చున్నాంబర్ బోట్ హౌస్కి అయితే వచ్చేసాము. ఇది ఎంట్రన్స్. లైన్ అయితే కొంచెం ఎక్కువగానే ఉంది. సో వెళ్ళి టికెట్ అయితే ఎంతో చూద్దాం. ఇక్కడ బోటింగ్ తరీఫ్ 354 రూపీస్ అంట పర్ సింగిల్ పర్సన్ అడల్ట్కి. 354 అంటే ఇదిగోండి ప్యారడైస్ బీచ్ హౌస్కి మనం చున్నాంబర్ నుండి వెళ్ళాలంటే అదొక డిఫరెంట్ రూట్ మ్యాప్ అనమాట. మిడిల్లోని బ్యాక్ వాటర్స్ అయితే ఉంటుంది. ఇది నేచురల్గా ఏమైనా ఫ్లడ్స్ వస్తే ఇలా ఫామ్ అవుతాయి చూసారా బ్యాక్ వాటర్స్. సో కేరళలో బ్యాక్ వాటర్స్ అనేది చాలా ఫేమస్. నెక్స్ట్ హొన్నావర్లో కూడా చాలా ఫేమస్ బ్యాక్ వాటర్స్ అనేది. మనం గోవాలో కూడా ఒక ఐలాండ్కి అయితే వెళ్ళాం కదా, గ్రాండ్ ఐలాండ్. అక్కడికి వెళ్ళడానికి కూడా బ్యాక్ వాటర్స్లోనే వెళ్ళాము. ఇప్పుడు మనకి ఇది 20 మినిట్స్ జర్నీ అయితే ఉంటుంది. పక్కనే బోట్ తీసేవాడు పక్కనే కూర్చున్నాను. ఇన్ కేసు ఏమైనా సరే బోట్ పట్టుకుని గింతే వచ్చు. అయినా మనకి ఈత వచ్చలే పర్లేదు. ఈత వచ్చిన మిడిల్లో ఉన్నాం, ఎంతవరకు అయినా వెళ్ళి ఇదేస్తాం. సో ఇప్పుడు 20 మినిట్స్ అయితే మనకు పడుతుంది వెళ్ళడానికి ప్యారడైస్ బీచ్కి. సో వెళ్ళి అక్కడ ఎలా ఉందో చూద్దాం. ఇప్పుడు మనం ఏదైతే నది మీద వెళ్తున్నామో ఇది చున్నాంబర్ బ్యాక్ వాటర్ రివర్ అనమాట. ఈ రివర్ అనేది వెళ్ళి బే ఆఫ్ బెంగాల్ అయితే కలుస్తుంది. ప్యారడైస్ బీచ్కి అయితే వచ్చేసాం. ఇక్కడైతే 2 అవర్స్ అయితే ఉండొచ్చు. మనం 354 రూపీస్ తీసుకున్నాం కదా, యాక్చువల్లీ 5:30 వరకే ఇది ఓపెన్ అయి ఉంటుంది. సో తర్వాత అయితే క్లోజ్ అయిపోద్ది. ప్రెజెంట్ 3:30 అయింది. మనం కరెక్ట్గా 2 అవర్స్ అయితే ఉండొచ్చు. బీచు 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 ఎన్ని దినాలు అయింది నేను చూసి. నేను రాత్రి లాస్ట్ యాక్చువల్లీ నాకు బీచ్ అంటే చాలా ఇష్టం. వైజాగ్లో కూడా అలా బీచ్ దగ్గర కూర్చొని అలాగా, ఎవరికి ఇష్టం ఉండదు బీచ్ అంటే. అలా వచ్చి ప్రశాంతంగా హాయిగా కూర్చొని వెళ్ళిపోతే ఆ ఫీలే వేరు. యాక్చువల్లీ ప్యారడైస్ బీచ్ గురించి మాట్లాడుకుంటే ఇది కూడా పీస్ఫుల్గా అయితే ఉంది. నెక్స్ట్ బీచ్ పక్కన పెడితే ఆ వచ్చే వే ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్, మనం బ్యాక్ వాటర్స్లో షిప్లో అయితే బోట్లో అయితే వచ్చాం కదా. సో అది వేరే ఫీల్ అనమాట. చాలా అయితే బాగుంది. నాకైతే చాలా ప్రశాంతంగా అనిపించింది ఈ బీచ్కి వచ్చాక. సో ఈచ్ అండ్ ఎవ్రీ బీచ్కి ఒక టైప్ ఆఫ్ వైబ్ అయితే ఉంటుంది. సో నాకైతే ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. పిక్స్ కూడా చాలా బాగా వచ్చాయి ఇక్కడ. సో అదండి, డే 2 అయితే నాకు ఇలా గడిచింది ఫైనల్గా. సో డే 2 బడ్జెట్ వచ్చేసి నాకు 754 అయింది. సో టోటల్ అయితే 4654 అయింది. సెకండ్ డే మనం ఎక్కువగా ఏం ఖర్చు పెట్టలేదు కదా, ఓన్లీ ఫుడ్ అండ్ ఆ బోట్ హౌస్ వార్ఫేర్ మాత్రమే. సో ఫైనల్లీ పాండిచ్చేరి ట్రిప్ అయితే కంప్లీట్ అయింది గైస్. నెక్స్ట్ వీడియోలో పిచ్చవరం మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ వీడియోతో రాబోతున్నాను. ఇండియాలో ఉన్న అతి తక్కువ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్లో ఇది కూడా ఒకటి. తెలుగులో మడ అడవులు అంటారు. వీడియో చాలా బాగుంటుంది. ఇంకా మన ఛానల్ కానీ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కంటెంట్
కానీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ అయితే చేయండి గైస్. నచ్చినా నచ్చకపోయినా కమెంట్ అయితే చేయండి. నెక్స్ట్ వీడియోలో ట్రై చేస్తాను బాగా చేయడానికి. సో థ్యాంక్ యూ, బాయ్ బాయ్. ఇట్లు మీ ప్రయాణికుడు.